ప్రశ్న ఏమిటంటే జకాత్ అనేది ఆదాయం మీద ఇవ్వాలా లేక పెట్టుబడి మీద ఇవ్వాలా? నీ దగ్గర ఉన్న మొత్తం సేవింగ్స్ మీద జకాత్ ఇవ్వాలి. ఒకవేళ నువ్వు నిసాబ్కు చేరుకొని ఉంటే, ఉదాహరణకు నీ దగ్గర ఒక షాప్ ఉంది, 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశావు, ఆదాయం 2 లక్షలు వచ్చింది అనుకుంటే, 2 లక్షలు వచ్చాయి మళ్ళీ ఖర్చు అయిపోయాయి. అలాంటప్పుడు 10 లక్షల మీద జకాత్ ఇవ్వాలి. 2 లక్షలు వచ్చాయి వెళ్ళిపోయాయి, కానీ ఒకవేళ 2 లక్షలు సేవింగ్స్లోకి వెళ్ళిపోతే 10 + 2 = 12 lakhs అవుతుంది. కాబట్టి దాని 12 lakhs మీద నువ్వు జకాత్ ఇవ్వాలి. ఫత్వా అల్-లజ్నా అద్-దాయిమా 9280. అల్లా తన అనుగ్రహంతో ప్రసాదించిన దానిలో పిస్నారితనం వహించేవారు తమకది మేలైనదిగా భావించరాదు. వాస్తవానికి అది వారి కొరకు ఎంతో హానికరమైనది. వారు తమ లోభత్వంతో కూడబెట్టినదంతా తీర్పు దినమున వారి మెడల చుట్టూ కట్టబడుతుంది. మరియు భూమి ఆకాశాల వారసత్వం అల్లాకే చెందుతుంది. మరియు మీరు చేస్తున్నదంతా అల్లా ఎరుగును. సూరే అల్ ఇమ్రాన్ సూర నంబర్ 3 ayat 180. దైవ ప్రవక్త ప్రవచనం, జకాత్ క్రింద ఇవ్వవలసిన సొమ్ము ఇతర ధనంతో కలిసిపోతే ఆ మొత్తం ధనాన్ని నాశనం చేసేదాకా అది వదిలిపెట్టదు. సహీ బుఖారీ. జకాత్ ఇవ్వని వారి గురించి ఖురాన్లో అల్లా ఇలా అంటున్నాడు, ప్రజల్లో కొందరు జకాత్ ఇవ్వరు, పరలోకాన్ని కూడా తిరస్కరిస్తూ ఉంటారు. సూర్య ఫుస్సిలత్ సూర 41 ayat నంబర్ 7. ఎవరైతే వెండి బంగారాన్ని కూడబెట్టి దానిని అల్లా మార్గంలో ఖర్చు పెట్టారో వారికి బాధాకరమైన శిక్ష గలదనే వార్త వినిపించు. సూర్య అతౌబా సూర 9 ayat 34. ఆ దినమున దానిని, ఆ వెండి బంగారాన్ని, జకాత్ ఇవ్వని ధనాన్ని నరకాగ్నిలో కాల్చి దానితో వారి నుదురుల మీద, ప్రక్కల మీద మరియు వీపుల మీద వాతలు వేయబడతాయి. అప్పుడు వారితో ఇలా అనబడుతుంది, ఇదంతా మీరు మీ కొరకు కూడబెట్టుకున్నదే కావున మీరు కూడబెట్టుకున్న దానిని చవి చూడండి. సూర్య అతౌబా సూర 9 ayat 35. జకాత్ అనేది ధనవంతుని చేతిలో అల్లా ఉంచిన ఒక అప్పగింత, అర్హులకు చెందవలసిన హక్కు. కాబట్టి ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ తీసి జకాత్ చెల్లించాలి.